ఆహారమే ఔషధం, మన శరీరమే మన ఉత్తమ వైద్యుడు. వ్యర్థాలు పేరుకుపోవడం వ్యాధి. వ్యర్థాలను తొలగించడమే ఆరోగ్యం. ఋతుక్రమం సమయంలో నొప్పి, అధిక రక్తస్రావాన్ని నివారించే పద్ధతులు. ఆకుపచ్చ కూరగాయలు తినాలి. ఫైబర్ మొలకలు మరియు పండ్లు తినవచ్చు. ఇది కడుపు మరియు గర్భాశయంలోని వ్యర్థాలను శుభ్రపరుస్తుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. నువ్వుల నూనె. ఋతుక్రమం సమయంలో 1 లేదా 2 చెంచాల నువ్వుల నూనె తాగడం శరీరాన్ని బలపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి ఎముకలను బలపరుస్తుంది. కరివేపాకు. కొబ్బరి కలపకుండా కరివేపాకు పచ్చడి తినడం వల్ల ఋతుక్రమం సమయంలో అన్ని రకాల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ. ఋతుక్రమం సమయంలో శరీర వేడిని నివారించడానికి రోజుకు 2 లేదా 3 సార్లు మజ్జిగ తాగవచ్చు. తెల్ల గుమ్మడికాయను ఆహారంలో చేర్చడం, చల్లటి నీటితో స్నానం చేయడం మరియు బొడ్డులో ఆముదం నూనె ఉంచడం వల్ల శరీర వేడి తగ్గుతుంది మరియు కడుపు నొప్పి తగ్గుతుంది. ఎర్ర బియ్యం. అధిక రక్తస్రావం మరియు నొప్పిని నివారించడానికి ఎర్ర బియ్యం ఆహారంలో చేర్చవచ్చు. మినప్పప్పు గంజి. మినప్పప్పు గంజితో బెల్లం కలిపి తినడం వల్ల నడుము ఎముకలు బలపడతాయి. ఇది ఋతుక్రమం సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి. ప్రాకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు. సాంప్రదాయ వైద్యులు. సిద్ధ వైద్యుడు సురేష్.